Hello everybody, welcome to our channel Nivas Info. Today topic is Republic Day. So మనలో చాలా మందికి రిపబ్లిక్ డే అనుకుంటే ఏమనుకుంటారు అంటే ఇండిపెండెన్స్ డే అనుకుంటారు. బట్ ఇండిపెండెన్స్ డే వేరు, రిపబ్లిక్ డే వేరు. అసలు రిపబ్లిక్ డే అంటే ఏంటి, దాని గురించి ఏంటి అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రిపబ్లిక్ ఈ వర్డ్కి మీనింగ్ ఏంటి మనం ఫస్ట్ తెలుసుకుందాం. రిపబ్లిక్ మీన్స్ పబ్లిక్ ఎఫైర్. రిపబ్లిక్ మీన్స్ పబ్లిక్ ఎఫైర్. ఇది లాటిన్ వర్డ్. ఈ లాటిన్ వర్డ్ అది యాక్చువల్ బేసిక్ వర్డ్ ఏంటంటే రెస్ పబ్లికా. వాట్ ఈస్ ద వర్డ్? రెస్ పబ్లికా. ఈ వర్డ్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది లాటిన్ వర్డ్. దాని మీనింగ్ ఏంటి అంటే పబ్లిక్ ఎఫైర్. సో ఓవరాల్గా రిపబ్లిక్ అంటే ఏంటంటే ఈ రిపబ్లిక్ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ in which power is held by the people and their elected representative. So this is the meaning of republic. సో ఇప్పుడు మనకి ఇండియాలో రిపబ్లిక్ డే అంటే ఎవ్రీ కంట్రీకి కూడా రిపబ్లిక్ డే అనేది ఉంటుంది. మన ఇండియాకి వచ్చేటప్పటికి రిపబ్లిక్ డే ఎప్పుడు అంటే ఆన్ 26 జనవరి 1950. ఈ రోజున మనము ఈ రిపబ్లిక్ డేని ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నాం? సో సింపుల్, ఇట్స్ నాట్ ఇండిపెండెన్స్ డే. రిపబ్లిక్ డే మీన్స్ ఈ 26 జనవరి 1950 నుంచి మనకు ఏదైతే కాన్స్టిట్యూషన్ ఉందో, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, మన భారత రాజ్యాంగం ఏదైతే ఉందో అది అమలులోకి వచ్చింది. సో అది అప్పటి నుంచి మనకి ఆ యాక్ట్ అనేది కాన్స్టిట్యూషన్లో ఏదైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏదైతే యాక్ట్ ఉందో దాన్ని మనము పాటిస్తున్నాము. అందుకే ఈ రోజు నుంచి మనము ఈ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాని అమల్లోకి తీసుకొస్తున్నాం కాబట్టి ఆ రోజుని రిపబ్లిక్ డేగా మనము జరుపుకుంటున్నాం. ఇలా ప్రతి కంట్రీకి, ఆల్మోస్ట్ ప్రతి కంట్రీకి కూడా ఉంటుంది. మరి ఈ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఈ 26 జనవరి నుంచి మనకి అమల్లోకి వచ్చింది అంటున్నాం. అంటే మనకు అంతకుముందు కాన్స్టిట్యూషన్ లేదా? ఉంది. బట్ ఈ మనము కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న రాజ్యాంగం వేరు, అంతకుముందు ఉన్న రాజ్యాంగం వేరు. అది ఏంటి అంటే మనకి ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935. మనకి అంతకుముందు ఉన్న యాక్ట్ జస్ట్ లైక్ ఇదే కాన్స్టిట్యూషన్ మనకి అప్పుడు. సో అది ఏంటి అంటే ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935. ఇక్కడ ఇయరే 1935 నుంచి ఇది అమల్లో ఉంది. సో మళ్ళీ అంతకుముందు ఉన్నది వేరు. సో దీన్ని రిప్లేస్ చేయడానికి ఈ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో దీన్ని 26 జనవరి 1950 నుంచి మనం అమల్లోకి తీసుకురావడం జరిగింది. సో మరి ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935ని కాదని మనము ఈ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాని మనం అమలులోకి తీసుకొచ్చినాం. అయితే మనకి ప్రజెంట్ చూస్తుంటాం, మనకు ఏదైనా బిల్ పాస్ అవ్వాలన్నా, ఏదైనా యాక్ట్ చేంజ్ అవ్వాలన్నా మనం ఏంటి అంటే మనకి లోక్సభ, రాజ్యసభ అని మనకు కొన్ని ఉంటాయి. సో ఆ లోక్సభలో, రాజ్యసభలో ఆ బిల్ అనేది ఆమోదం పొందాలి. అప్పుడే ఆ బిల్ అనేది యాక్ట్గా చేంజ్ అవుతుంది. మరి ఇక్కడ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా కూడా మరి ఆమోదం ఎలా పొందింది? సో అది కూడా మనం తెలుసుకోవాలి. ఇక్కడ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా మనకి ఎలా ఆమోదం పొందిందంటే అడాప్టెడ్ బై ద ఇండియన్ కాన్స్టిట్యూయెన్సీ అసెంబ్లీ. సో ఇక్కడ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఇది గుర్తుపెట్టుకోవాలి, ది ఇండియన్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. సో ఇది మేజర్ రోల్ అనమాట. ఇప్పుడు యాక్చువల్గా మనం ఒక బిల్ ఉంది, స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించేసి మనం ఏదైనా బిల్ కావాలంటే మనకి స్టేట్ గవర్నమెంట్లో అసెంబ్లీ, అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్లో లోక్సభ, రాజ్యసభ అని మనకు ఉంటాయి. సో వాటిలో ఆ బిల్లుని మనము సబ్మిట్ చేసిన తర్వాత మెజారిటీ ఆఫ్ మెంబర్స్ దాన్ని యాక్సెప్ట్ చేస్తే అప్పుడు అది బిల్లు అనేది ఆమోదం పొందింది అంటే అప్పుడు అది యాక్ట్గా చేంజ్ అవుతుంది. ఇక్కడ కూడా ఈ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాని అలా ఆమోదం చెందించింది ఎవరు అంటే ద ఇండియన్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. మరి ఈ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అనేది టోటల్ సెంట్రల్ గవర్నమెంట్కి అంటే టోటల్ ఇండియాకి సంబంధించింది కదా. ఈ అసెంబ్లీ ఏంటి అని మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. యాక్చువల్గా మనకి అప్పుడు పార్లమెంటు లేదు, ఇది ట్రూ. సో మనం ఇప్పుడు పార్లమెంట్ అంటున్నాం. సో ఈ పార్లమెంట్ అనేది మనకి స్వతంత్రం వచ్చినప్పుడు అంటే ఇండిపెండెన్స్ డే టైంలో మనకి ఈ పార్లమెంట్ అనేది లేదు. ఆ పార్లమెంట్కు దానికి ఉన్న ముందు ఏంటి అంటే ఇదే అనమాట, ది ఇండియన్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. ఇదే నెక్స్ట్ పార్లమెంట్గా చేంజ్ చేయడం జరిగింది. సో అందుకే ఈ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాని ఎక్కడ ఆమోదం చెందించారు అంటే ద ఇండియన్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. ఇది మీరు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాల్సిన వర్డ్. సరే, దీని తర్వాత మరి ఈ 26 జనవరినే ఈ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాని మనం ఎందుకు అమల్లోకి తీసుకొచ్చినాం? సో ఇది కూడా మనం తెలుసుకోవాల్సిన విషయం. అసలు ఎన్నో డేట్స్ ఉన్నాయి. అంటే మనకి ఇండిపెండెన్స్ డే ఆగస్టు 15 అంటున్నాం.
సో మరి ఆగస్టు 15th నుంచి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాని మనం అమల్లోకి తీసుకురావచ్చు కదా. మరి ఈ 26th జనవరిని ఎందుకు దీన్ని అమల్లోకి తీసుకొచ్చామంటే దీనికి కూడా ఒక హిస్టరీ ఉంది. సో ఈ 26th జనవరి అనేది అంతకుముందు మనకు ఒక డేటా ఉంది, ఈ డేట్ ఉంది. అది ఎప్పుడు అంటే 1929లో. మనకి 1929 మనం ఇండిపెండెన్స్ కోసం మనం స్ట్రగుల్ చేస్తున్నప్పుడు 1929లో ఇండియన్ ఇండిపెండెన్స్, డిక్లరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్, మనకి మన ఇండియన్లో దాన్ని పూర్ణ స్వరాజ్. సో మనకి ఒక నినాదం ఉంది, పూర్ణ స్వరాజ్ అనేది ఈ డేట్న 1929లో జనవరి 26న ఈ నినాదం అనేది మనం అమలులోకి తీసుకొచ్చినాం. ఇది ఎవరు అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. సో ఈ పూర్ణ స్వరాజ్ అనే నినాదం ఎక్కడి నుంచి వచ్చింది అంటే మనకి బై ది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. ఇది అప్పుడైనా సరే ఇప్పుడైనా ఆల్మోస్ట్ బిగ్ పార్టీ ఇన్ ఇండియా. సో ఇది వాళ్ళు పూర్ణ స్వరాజ్. ఇక్కడ పూర్ణ స్వరాజ్ గురించి కూడా మనం కొంచెం మాట్లాడుకుంటే, పూర్ణ అంటే కంప్లీట్, స్వరాజ్యం అంటే సొంత రాజ్యం, మనకి ఓన్ రాజ్యం. సో అంటే మనకి బ్రిటిష్ వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏముండదు, వాళ్ళ ఆజమాయిషి ఏది కూడా ఉండకూడదు. సో మనకి పరిపూర్ణ అంటే మా కంప్లీట్ మా సొంత రాజ్యాంగం మాకు ఉండాలి, సొంత రాజ్యం మాది, మేము పరిపాలించుకోవాలి అనే నినాదం అనేది ఈ 1929 జనవరి 26న ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఏదైతే ఉందో వాళ్ళు ఈ నినాదాన్ని తీసుకొచ్చారనమాట. సో అంటే అప్పుడే వాళ్ళు డిసైడ్ అయిపోయారు, సో ఇప్పటి నుంచి మేము ఇండిపెండెన్స్. సో దానికి గుర్తుగా ఈ జనవరి 26 నుంచి దీన్ని మన రాజ్యాంగాన్ని అమల్లోకి తీసుకురావడం జరిగింది, కాకపోతే 1950లో. అయితే మనం ఇక్కడ ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, మనకి ఇండిపెండెన్స్ ఎప్పుడు వచ్చింది అంటే మన అందరికీ తెలుసు, ఆగస్టు 15th 1947 ఫ్రమ్ బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి మనకి ఇండిపెండెన్స్ వచ్చింది. సో మనకి ఇప్పుడే కాదు, మనకి ఇండిపెండెన్స్ రావడానికంటే ముందు కూడా బ్రిటిష్ రూల్స్ కూడా ఏంది అంటే, ఏదైనా ఒక యాక్ట్ లేదా ఏదైనా ఒకటి అధికారికంగా దాన్ని ధృవీకరించాలి అంటే ఒక యాక్ట్, ఒక అమెండ్మెంట్ అనేది కంపల్సరీ అనమాట. సో మరి మనకి ఈ రాజ్యాంగం అనేది మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం, కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ఆమోదం పొందింది. సో జనవరి 26 నుంచి అమల్లోకి వచ్చిందని. మరి ఇండిపెండెన్స్ డే దానికి కూడా మరి ఇలాంటి యాక్ట్ ఏమైనా ఉందా అంటే ఉంది. దానికి సంబంధించి ఏంటి అంటే ఇండియన్ ఇండిపెండెన్స్ మూమెంట్. మనకి యాక్చువల్గా ఇండిపెండెన్స్ ఎలా వచ్చింది అంటే మనం ఎంతో స్ట్రగుల్ చేసినాం. ఇండియన్ ఇండిపెండెన్స్ మూమెంట్ అనేది చాలా బిగ్ స్టోరీ. సో ఇంత స్ట్రగుల్ చేస్తే మనకి ఒక యాక్ట్ ద్వారా 15th ఆగస్ట్ 1947లో మీకు ఇండిపెండెన్స్ ఇస్తున్నామని ఒక యాక్ట్ తయారు చేస్తారు. ఆ యాక్ట్ ఏంటంటే ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ 1947. ఈ యాక్ట్ ద్వారా మనకి స్వతంత్రం, మనకి ఇండిపెండెన్స్ ఇచ్చినట్టుగా వాళ్ళు డిక్లేర్, అంటే అధికారికంగా ఒక యాక్ట్. మనకి ఏదైనా సరే ఒక గెజిట్ కంపల్సరీ అనమాట. ఒక ఏదైనా సరే మన నోటి మాట సరిపోదు అనమాట, మనకి అక్కడ ప్రూఫ్ కావాలి, గవర్నమెంట్ అథారిటీ ద్వారా ప్రూఫ్ కావాలి అంటే. సో అట్లాంటిది ఒక యాక్ట్ అనేది కంపల్సరీ అక్కడ తీసుకొస్తారనమాట. అట్లా తీసుకొచ్చిన యాక్టే 1947, ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ 1947. మరి దీన్ని ఎవరు తీసుకొచ్చారు? ది ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ 1947ని ఎవరు తీసుకొచ్చారంటే, అప్పటికి మనం ఎవరి పరిపాలనలో ఉన్నాము అంటే బ్రిటిష్ వారి పరిపాలనలో. సో బ్రిటిష్ వాళ్ళు ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ యాక్ట్ ఎక్కడ వాళ్ళు ఎక్కడ వాళ్ళు దాన్ని ఆమోదపరిచే వాళ్ళంటే పార్లమెంట్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్. అప్పటికే మనకి యునైటెడ్ కింగ్డమ్లో పార్లమెంట్ అనేది ఉంది. మన ఇండియాకు సంబంధించి ఏ బిల్లు కూడా పాస్ అవ్వాలన్నా, ఏ యాక్ట్ కానీ రూపొందించుకోవాలన్నా కానీ వాళ్ళ పార్లమెంట్, అయితే యునైటెడ్ కింగ్డమ్లో ఉన్న పార్లమెంట్ ఏదైతే ఉందో ఆ పార్లమెంట్లో ఆమోదం పొందాలి. ఆమోదం పొందిన తర్వాతనే ఆ యాక్ట్ అనేది మన ఇండియాలో అమల్లోకి వస్తుంది. సో అదేవిధంగా మనకి ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ 1947 అనేది అక్కడ పార్లమెంట్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్ ఏదైతే ఉందో అక్కడ ఆమోదం పొందిన తర్వాత సో వాళ్ళు డిసైడ్ చేస్తారనమాట. సో ఈ డే నుంచి ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చింది. సో అలా డిసైడ్ చేసిన డేటే 15th ఆగస్ట్ 1947. సో దీన్ని ఆమోదం చెందించింది ఎవరు అంటే బ్రిటిష్ ఇండియా. మనకి ఇప్పుడు ఈ ఇండిపెండెన్స్ డిక్లేర్ చేసినప్పుడు మనకి హెడ్ ఎవరు ఉన్నారంటే, మనకి ఇప్పుడు పిఎం అంటాం కదా, అదేవిధంగా ప్రెసిడెంట్ అంటాం కదా, అప్పుడు మనకి హెడ్ ఎవరు ఉన్నారంటే హెడ్ ఆఫ్ ద స్టేట్ ఎవరంటే జార్జ్ 6. అదేవిధంగా అప్పట్లో మనకి గవర్నర్ జనరల్ ఉండేవారు. సో మనం ఇప్పుడు ప్రెసిడెంట్ అంటాం కదా, అట్లాగా మనకి గవర్నర్ జనరల్ ఉండేవారు. అప్పుడు ఎవరున్నారంటే ద ఎర్ల్ మౌంట్ బాటెన్.
సో ఇక్కడ మనం ఒకటి ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇదంతా ఏంటంటే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాకి రిలేటెడ్ అనమాట. సో ఇదంతా మనం ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాకి రిలేటెడ్. సో ఇక్కడ మనం ఒకటి అబ్జర్వ్ చేసినట్టయితే మనకి ఇండిపెండెన్స్ ఇచ్చారు 15th August 1947. మనకి హెడ్ ఎవరు ఉన్నారంటే జార్జ్ 6. అదేవిధంగా గవర్నర్ జనరల్ ఎవరంటే ది ఎర్ల్ మౌంట్బాటన్. వీళ్ళెవరు? బ్రిటిషర్స్. అంటే మనకి ఇండిపెండెన్స్ వచ్చింది, బట్ మనకి ఇంకా హెడ్ అండ్ గవర్నర్ జనరల్ ఎవరు అంటే బ్రిటిషర్సే ఉన్నారు. అట్ ద సేమ్ టైం మనకున్న అప్పుడున్న కాన్స్టిట్యూషన్ అంటే ఇట్స్ మీన్ యాక్ట్, అప్పటికి మనకున్న యాక్ట్ ఏంటి అంటే ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1935, యాక్ట్ 1935. సో ఈ 1935లో యాక్ట్ని మరి దాన్ని రూపొందించిన వాళ్ళు ఎవరు అంటే మళ్ళీ బ్రిటిషర్సే. సో అంటే మన ఇండియన్స్ కూడా దానికి ఆమోదం తెలిపారు అనుకోండి, బట్ ఇక్కడ మనకి ఓన్ అనేది ఇక్కడ లేకుండా పోయింది. సో అందుకే మనకి కావాల్సింది ఇక్కడ ఏంటంటే పర్మనెంట్ కాన్స్టిట్యూషన్ కావాలి. ఈ పర్మనెంట్ కాన్స్టిట్యూషన్ ఎక్కడ తీసుకురావాలి అంటే అప్పటికే మనకు అమల్లో ఉంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935. ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 తీసేసేసి మనకి ఇక్కడ పర్మనెంట్ కాన్స్టిట్యూషన్ కావాలి అనేది మనకి ఇక్కడ ఒక వాదన అనేది తెరపైకి వచ్చింది. సో అందులోంచి పుట్టిందే ఈ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. మన భారత రాజ్యాంగం అనేది మనం ఓన్గా క్రియేట్ చేసుకున్న ఈ రాజ్యాంగం అనేది ఇక్కడ నుంచి వచ్చిన వాదన. అందులో భాగంగా మనకి ఒక డ్రాఫ్టింగ్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. అది ఎప్పుడు అంటే 29th August 1947. దీనికి చైర్మన్ వచ్చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. సో ఈ డ్రాఫ్టింగ్ కమిటీ ఏం చేసిందంటే కొన్ని డిస్కషన్ చేసేసి ఒక కమిటీని అనేది ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ కమిటీ ఏం చేయాలి? కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాని రూపొందించాలి. సో దానికోసమే ఈ కమిటీ ఏర్పడింది. మరి ఈ డ్రాఫ్టింగ్ కమిటీ ఏంటి అంటే కమిటీలో ఎవరు ఉండాలి, సో కమిటీ యొక్క విధి విధానాలు ఏంటి, దానికోసమే ఈ డ్రాఫ్టింగ్ కమిటీ. ఇది August 29th 1947లో ఏర్పాటు చేస్తాయి. ఈ డ్రాఫ్టింగ్ కమిటీ అనేది కమిటీని ఎప్పుడు డిక్లేర్ చేసింది అంటే నవంబర్లో డిక్లేర్ చేసింది, November 4th 1947. అంటే ఇక్కడ 29th August 1947 నుండి 4th November 1947 వరకు ఈ డ్రాఫ్టింగ్ కమిటీ అనేది ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది అండర్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. దిస్ ఈజ్ కాల్డ్ పార్లమెంట్. దీన్నే మనం ఇప్పుడు పార్లమెంట్ అంటున్నాం. సో ఈ పార్లమెంట్ ఆధీనంలో పనిచేయడానికి ఈ కమిటీని అనేది ఏర్పాటు చేయడం జరిగింది. నుంచి సేమ్ స్టోరీ మనకి ఇప్పుడు పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ ఏదో బిల్లు కోసం గొడవలు జరుగుతుంటాయి. అంటే అప్పట్లో మరి ఇంత దరిద్రమైన రచ్చ ఉండేదో ఉండకపోయేదో నాకు తెలియదు కానీ, బట్ ఇక్కడ కూడా అసెంబ్లీ అనేది ఈ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా గురించి సెషన్స్ అనేది స్టార్ట్ చేసింది. అట్లా ఆ సెషన్స్ ఎన్ని రోజులు నడిచాయంటే 166 days నడిచినాయి. అయితే ఈ అసెంబ్లీ కానీ ఇప్పుడు ఏదైనా సరే మనకి ఇప్పుడు రాజ్యసభ లోక్సభ ఏంటంటే కంటిన్యూగా ఉండదు, సమ్ గ్యాప్ అనేది ఉంటుంది. ఆ గ్యాప్తో మనకు సంబంధం లేదు. ఆ కంటిన్యూగా వర్కింగ్ డేస్ ఎన్ని అంటే 166 days. ఈ 166 days సెషన్స్ నడవడానికి ఎంత టైం తీసుకున్నారు అంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 2 years 11 months and 80 days, అంటే ఆల్మోస్ట్ 3 years. 3 years లోపల 166 days సెషన్స్ నడిచినాయి. అంటే మనకి ఇంత లాంగ్ టైం తీసుకున్నారనమాట. సో ఎందుకంటే లాంగ్ టైం అనేది కంపల్సరీ, ఎందుకంటే రాజ్యాంగం అనేది అంత సింపుల్ మ్యాటర్ కాదు. సో అందులో మనకి ఏమున్నాయని చూస్తే ఒక్కొక్కసారి అసలు ఆశ్చర్యం వేస్తుంది. అవన్నిటినీ పొందుపరచడానికి ఇంత టైం తీసుకోవడం పెద్ద మనం ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదనమాట. సో కాకపోతే వీటిపైన డిస్కషన్ చేయడానికి ఏ రూల్ ఎలా ఉండాలి, ఏ రూల్స్లో ఎన్ని చేంజ్ చేయాలి, ఇవన్నీ ఈ సెషన్స్ మాత్రము 166 days నడిచినాయి అనమాట. సో అలా చేసిన తర్వాత 24th January 1950 అంటే మనకి రిపబ్లిక్ డేకి 2 days ముందు మనకున్న అప్పుడు 308 members ఆఫ్ ద అసెంబ్లీ, ఇప్పుడు మనం పార్లమెంట్ అంటాం 500 చేంజ్, అప్పుడు మనకి అసెంబ్లీ మెంబర్స్ ఎంతమంది అంటే అసెంబ్లీ మెంబర్స్ కాదు, సైన్ చేసిన వాళ్ళు మనకి ఏదైతే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో దానిపైన సైన్ చేసిన వాళ్ళు ఎంతమంది అంటే 308 members. ఈ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అనేది 2 handwritten copies, ఇది చేత్తో రాశారు, అది ఒకటి హిందీలో అండ్ ఒకటి ఇంగ్లీష్లో, ఈ రెండింటిపైన సంతకాలు చేసిన వాళ్ళు ఎంతమంది అంటే 308 members. అది ఎప్పుడు అంటే 24th January 1950. సో 24th January 1950 నాటి సైన్ చేయడం వల్ల 26th January 1950 నుంచి మనము రిపబ్లిక్ డే అనేది సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అప్పుడు రిపబ్లిక్ డే సెలబ్రేట్ చేసుకున్నప్పుడు మనకి ఇది 26th January మనం ఇంతకుముందే మాట్లాడుకున్నాము. అప్పుడు ప్రెసిడెంట్ ఎవరు అంటే డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. అయితే ఇక్కడ నేను పిఎం గురించి మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదు అంటే మనకి యాక్చువల్గా మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మనకి ఫస్ట్ ఎలక్షన్ వచ్చేసి 1951 and 52.
సో అందు నుంచి నేను ఇక్కడ పిఎం గురించి మాట్లాడలేదు. ఆ పిఎం ఎవరనేది మనకు తెలుసు, నెహ్రూ గారు. సో కాకపోతే మనం గుర్తుపెట్టుకోవాల్సిన పేరు ఏంటంటే డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. ఈయన మనకి ఫస్ట్ ప్రెసిడెంట్. అదేవిధంగా లాంగ్ టైం వర్క్ చేసిన ప్రెసిడెంట్ కూడా ఈయనే అనమాట. ఈయన ఇంకొక రూల్ కూడా తీసుకొచ్చిండు, ఎవరైతే ప్రెసిడెంట్ అవుతారో వాళ్ళు రాజకీయాలను వదిలేయాలి. ఎందుకంటే ప్రెసిడెంట్ అయిన వ్యక్తి, ఇక్కడ మనం ఫస్ట్ పర్సన్ అంటే ప్రెసిడెంట్ ఎవరు అంటే మనకి కంట్రీకి సంబంధించి ఫస్ట్ పర్సన్. ఆ ఫస్ట్ పర్సన్ అనేది ఎట్లాంటి రాజకీయ ఒత్తిడి ఉండకూడదు, రాజకీయ పార్టీలో ఉండకూడదు. ఎందుకు ఉండకూడదు అంటే ఒక రాజకీయ పార్టీలో ఉండడం వల్ల ఆ పార్టీ యొక్క విధి విధానాలని ఆయన యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది. సో ఒక రాజకీయ పార్టీ విధి విధానాలు ఇంకో రాజకీయ పార్టీకి అనుకూలంగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు, జనానికి కూడా ఒకటి నచ్చవచ్చు, ఒకటి నచ్చకపోవచ్చు. సో వీటన్నిటికీ దూరంగా ఉన్న వ్యక్తే ప్రెసిడెంట్. కాబట్టి రాజకీయాలకి ఎవరైతే ప్రెసిడెంట్గా సెలెక్ట్ అవుతారో వాళ్ళు రాజకీయాలకి శాశ్వతంగా దూరంగా ఉండాలి. సో అదే రూల్ మనకి ఇప్పటికి కూడా కొనసాగుతుంది. మీరు ఎప్పుడైనా సరే అబ్జర్వ్ చేయండి, ప్రెసిడెంట్గా ఎలక్ట్ అయిన వ్యక్తి అతను అంతవరకు ఒక ఎంపీ కానీ, ఒక పార్టీ తరఫున ఎంపీ కానీ ఏదైనా ఉన్నప్పటికీ కూడా కంపల్సరీ రిజైన్ చేయాలి. సో అది ప్రవేశపెట్టింది ఎవరు అంటే మన డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు. నెక్స్ట్ మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే ది కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ బికేమ్ ద పార్లమెంట్ ఆఫ్ ఇండియా. ఎప్పుడు అంటే ఆన్ 26 జనవరి 1915 అనమాట. అదే రోజున ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఏదైతే ఉందో అది పార్లమెంట్గా చేంజ్ అయింది. సో అప్పటి నుంచి దాన్ని మనము పార్లమెంట్ ఆఫ్ ఇండియా అంటున్నాము. సో అంతకుముందు దాని నేమ్ ఏంటంటే కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. ఇది గుర్తుపెట్టుకోవాలి. దీనిపైన కూడా మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ ఇంకేదైనా ఎగ్జామ్లో మనకి క్వశ్చన్స్ అనేది రావచ్చు. నెక్స్ట్ మనం సింపుల్గా కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా గురించి బ్రీఫ్ ఇంట్రడక్షన్ తీసుకుందాం. సో ఇందులో మనకి ఏముంటాయంటే ఇందులో ఉన్న సిస్టమ్ ఏంటంటే ఈ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో ఉన్న సిస్టమ్ ఏం సిస్టమ్ చెప్తుందంటే ఫెడరల్, పార్లమెంటరీ అండ్ కాన్స్టిట్యూషన్ రిపబ్లిక్. అదేవిధంగా దీంట్లో ఉన్న బ్రాంచెస్ అన్ని 3 బ్రాంచెస్. ఒకటి ఎగ్జిక్యూటివ్, 2 లెజిస్లేచర్ అండ్ 3 జ్యుడిషియరీ. మనకి ఇక్కడ ఛాంబర్స్ వచ్చేసి ఇక్కడ లెజిస్లేచర్ ఏదైతే ఉందో అది అందులో 2 ఛాంబర్స్ ఉంటాయి. అందులో ఒకటి రాజ్యసభ అండ్ రెండవది లోక్సభ. అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ ఎగ్జిక్యూటివ్ బాడీ ఎవరు అంటే ప్రైమ్ మినిస్టర్ లెడ్ క్యాబినెట్. ప్రైమ్ మినిస్టర్ ఏదైతే క్యాబినెట్ ఉంటుందో ఆ క్యాబినెట్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో దేనికైనా సరే రెస్పాన్సిబిలిటీ ఎవరంటే ఈ ప్రైమ్ మినిస్టర్ లెడ్ క్యాబినెట్ అనేది రెస్పాన్సిబుల్. అదేవిధంగా దీని తర్వాత మనకి జ్యుడిషియరీ ఉంటుంది. ఈ జ్యుడిషియరీలో ఎవరు ఉంటారంటే సుప్రీంకోర్టు, హైకోర్టు అండ్ డిస్ట్రిక్ట్ కోర్ట్స్ అనేవి ఉంటాయి. మరి నెక్స్ట్ ఈ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో మనకి ఏమున్నాయి అంటే ఒకసారి చూసినట్టయితే మనకి ఈ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అనేది పార్ట్స్, ఓకే, మనకి 22 పార్ట్స్గా ఉంది. ఇందులో నెంబర్ ఆఫ్ పార్ట్స్ ఎన్ని అంటే దీనిపైన క్వశ్చన్స్ అనేది కంపల్సరీ వస్తాయి. సో నెంబర్ ఆఫ్ పార్ట్స్ ఎన్ని అంటే 22 పార్ట్స్. అదేవిధంగా అందులో ఉన్న షెడ్యూల్స్ ఎన్ని అంటే 12 షెడ్యూల్స్. నెక్స్ట్ అపెండిసిస్ ఎన్ని అంటే 5. నెక్స్ట్ ఇంతవరకు అమెండ్మెంట్స్ ఎన్ని ఉన్నాయంటే 104. ఇది బ్రీఫ్ ఇంట్రొడక్షన్. సో ఇది రిపబ్లిక్ డే గురించి మనం తెలుసుకోవాల్సిన బేసిక్ ఇన్ఫర్మేషన్. సో రిపబ్లిక్ డే అంటే ఏంటి అంటే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో మన భారత రాజ్యాంగం ఏదైతే ఉందో అది అమల్లోకి వచ్చిన రోజు అంటే 26 జనవరి 1950 నుంచి ఈ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అనేది అమల్లోకి వచ్చింది. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో కోసం వీడియో చివరిలో వచ్చే థంబ్నెయిల్ సెలెక్షన్ చేసుకోండి, లేదా వీడియోకి డిస్క్రిప్షన్ చెక్ చేయండి. మీకు అందులో కొన్ని రిలేటెడ్ వీడియో లింక్స్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం మీకు ఇంకా వేరే టాపిక్ సంబంధించిన వీడియోలు కావాలంటే మీరు నా ఛానల్ని విజిట్ చేయండి. ఈ ఛానల్ కింద నివాస్ ఇన్ఫో అనే ఛానల్ నేమ్ కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు నివాస్ ఇన్ఫో అనే యూట్యూబ్ ఛానల్ ఓపెన్ అవుతుంది. దాంట్లో మీకు హోమ్, వీడియోస్, ప్లేలిస్ట్ అనే ఆప్షన్స్ ఉంటాయి. మీరు ప్లేలిస్ట్ని సెలెక్షన్ చేసుకున్నట్టయితే అక్కడ ప్లేలిస్ట్ ఏంటంటే ఒక టాపిక్ సంబంధించిన లేదా ఒక సబ్జెక్ట్కి సంబంధించిన టోటల్ వీడియోస్ని ఒక ప్లేలిస్ట్గా మనం క్రియేట్ చేయడం జరుగుతుంది. మీరు ఏదైతే ప్లేలిస్ట్ని సెలెక్షన్ చేసుకుంటారో దానికి సంబంధించిన టోటల్ వీడియోస్ అనేది అక్కడ డిస్ప్లే అవుతాయి. అక్కడ నుంచి కూడా మీరు నా వీడియోస్ అనేది చూడొచ్చు. థ్యాంక్ యూ సో మచ్.